హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు ఉన్నాయి. అవే పంచారామాలు. కుమారస్వామి తారకాసురుని సంహరించిన తరువాత ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని చెబుతారు. ఆ 5 క్షేత్రాలు అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, కుమార భీమారామం, క్షీరారామం. అమరారామం అమరావతి క్షేత్రంలోని అమరలింగేశ్వర స్వామి దేవాలయం గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి ఇక్కడికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు అని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. దర్శనం వేళలు 5 గంటల నుంచి 12 గంటల వరకు మరియు 4 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం క్షేత్రం ఉంది. తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడింది. సప్తర్షులు సప్త గోదావరిలను తీసుకురావటంతో వేదవ్యాసుడు వాటిని పుష్కరిణిలో చేర్చాడు. ఈ తీర్థంతోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుంది. దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేశాడని ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అనేక బస్సులను యాత్రికుల కోసం అందుబాటులో ఉంచింది. దర్శన వేళలు 6 గంటల నుంచి 12 గంటల వరకు, 4 గంటల నుంచి 8:30 వరకు ఉంటుంది. సోమారామం పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడుగా దర్శనమిస్తారు. అమ్మవారు ఉమాదేవి. తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఆలయ దర్శనం వేళలు 5 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఈ ఆలయానికి విజయవాడ నుండి ఆర్టీసీ బస్సులు ఉంటాయి. అంతేకాకుండా భీమవరం రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. కుమార భీమారామం కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమార భీమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడుగా దర్శనమిస్తారు. అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి. ఇక్కడి శివలింగం 14 అడుగుల ఎత్తుతో 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. 2వ అంతస్తు నుండి మాత్రమే శివలింగాన్ని దర్శించుకోగలము. ఈ ఆలయం కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా సామర్లకోట రైల్వే స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. దర్శన వేళలు వచ్చి 6 గంటల నుండి 12 గంటల వరకు మరియు 4 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు రామలింగేశ్వర స్వామి, అమ్మవారు పార్వతి. ఇక్కడ శివలింగం 2.5 అడుగుల ఎత్తుతో తెల్లగా ఉంటుంది. శ్రీరాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ శివలింగంపై సూర్యకిరణాలు ప్రతి ఏటా ఉత్తరాయణ మరియు దక్షిణాయనం ప్రారంభంలో పెద్ద గోపురం నుండి పడతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి అనేక బస్సులు యాత్రికుల కోసం అందుబాటులో ఉన్నాయి. దర్శన వేళలు 6 గంటల నుంచి 12 గంటల వరకు మరియు 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది.